to introduce myself. My name is Mohammad Johnny. Okay. Almost itlanti enno sessions ni తీసుకున్నాను with the support of Mr. Venu Kalyan sir. Okay. Apart from all those things, finally last year మీకు ఒక వర్క్షాప్ జరిగింది. Yes or no? Yes. ఈ ఇయర్ కూడా మీకు వర్క్షాప్ జరిగింది. అండ్ దాని తర్వాత లాస్ట్ ఇయర్ కూడా యూనిక్ ఇండియా ప్రోగ్రామ్ జరిగింది. అండ్ ఇవాళ కూడా ఈ యూనిక్ ఇండియా ప్రోగ్రామ్ జరుగుతుంది. Yes or no? పార్టిసిపెంట్స్ కొంతమంది సేమ్ అయి ఉంటారు అండ్ కొంతమంది ఫ్రెష్ అయి ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ టైం 4:45 వరకు కూడా మీరు ఎన్నో విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. వేరియస్ ట్రైనర్స్, వేరియస్ ఎగ్జాంపుల్స్, ఎంతోమంది లైఫ్ చేంజింగ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. ఎస్ అనో? కొంతమంది ఇక్కడ నోట్ చేసుకుంటున్నారు, కొంతమంది జస్ట్ వింటున్నారు, కొంతమంది జస్ట్ చూస్తున్నారు మాత్రమే. చూడడానికి, వినడానికి, విని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్ అనో? ఎస్. ఎందుకోసం నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, లైక్ ఎవరైనా జనరల్గా వీడియోస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ చూస్తుంటారు, నెంబర్ ఆఫ్ లైక్ సెషన్స్ వింటుంటారు. మోటివేషనల్ ప్రోగ్రామ్ వినడం ముఖ్యం కాదు, విన్న తర్వాత ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ అవ్వడం ముఖ్యం. ఎస్ ఆర్ నో? ఎస్. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ నేనైతే నా లైఫ్లో కూడా నేను ఎంతో నేర్చుకున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్, సక్సెస్ఫుల్ కావాలంటే సైజ్ మ్యాటర్ కాదు, సక్సెస్ఫుల్ కావాలంటే ఏజ్ మ్యాటర్ కాదు, సక్సెస్ఫుల్ కావాలంటే యాటిట్యూడ్ మ్యాటర్స్, కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. ఎస్ ఆర్ నో? ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మీలాంటి ఏజ్ గ్రూప్ కొంతమంది ఇక్కడ, సార్ నేనైతే 9th క్లాస్ స్టూడెంట్ని, నేనైతే 10th క్లాస్ స్టూడెంట్ని, అండ్ నేనైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని కొంతమంది అనుకుంటారు. సార్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేనైతే ఒక సక్సెస్ఫుల్ అవుతాను సార్, అప్పుడు ఇంప్లిమెంట్ చేసి అప్పటి వరకు అయితే నేనైతే స్టడీస్ చేయాలి కదా సార్ అనుకుంటుంటారు. మీలాంటి ఒక ఆర్డినరీ పర్సన్, ఎవరెవరో గొప్ప 25 ఇయర్స్ 30 ఇయర్స్ పర్సన్ గురించి అయితే నేను మాట్లాడను. మీలాంటి ఒక ఆర్డినరీ పర్సన్ ఎవరైతే 10th క్లాస్ నుంచి కాదు, 9th క్లాస్, మీరు జనరల్గా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు, వెకేషన్స్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి, లేకపోతే ఎక్కడన్నా వెకేషన్స్కి వెళ్తుంటారు. ఎస్ అనో? ఎస్. ఆ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఒక పర్సన్ లైక్ ఆ పర్సన్ ఏంటంటే 9th క్లాస్ అబ్బాయి సమ్మర్ వెకేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ రిలేటివ్ ఇంటికి వెళ్ళాడు. ఆ రిలేటివ్ ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్. ఓకే. ఆ పర్సన్ దగ్గర కూర్చొని మొత్తం ఆ ఫోటోగ్రఫీకి సంబంధించిన టెక్నిక్స్ అవన్నీ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం నేర్చుకున్నాడు. దాని తర్వాత 10th క్లాస్ వచ్చాడు. 10th క్లాస్లో కూడా ఆ పర్సన్ ఇంకా బెస్ట్గా యానిమేషన్కి కూడా వెళ్ళాడు, నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆ పర్సన్ ఏం చేస్తాడు తెలుసా? ఒక బెస్ట్ ఎడిటింగ్ చేస్తూ వెళ్ళి అందరికీ కూడా గూగుల్ ఐడియా ఉందా? ఎస్ అనో? 100% ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. అందులో జాబ్ చేయడం చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి డ్రీమ్. ఎస్ అనో? ఎస్. ఆ పర్సన్ ఏం చేస్తాడు తెలుసా? 10th క్లాస్లో ఉన్నప్పుడే ఎడిటింగ్స్ చేసి గూగుల్కి మెయిల్ చేశాడు. ఆ పిక్సార్ట్స్ ఏవైతున్నాయో, ఆ పిక్స్ ఏవైతున్నాయో మెయిల్ చేశాడు. మెయిల్ చేసిన తర్వాత, అండ్ మీరు ఆ రోజు వర్క్షాప్లో కూడా నేర్చుకున్నట్టున్నారు, దట్ వెయిట్ పేషెంట్లీ ఫర్ ద రిజల్ట్స్. ఎస్ అనో? మనం కష్టపడడం ఒకటే ముఖ్యం కాదు, కష్టపడిన తర్వాత దాని ఫలితం కోసం వెయిట్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఆ పర్సన్ 2 ఇయర్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ పర్సన్కి ఒక కాల్ వచ్చింది, ఒక ఆఫర్ లెటర్ వచ్చింది. ఏంటి తెలుసా? గూగుల్ నుంచి రిప్లై. ఆ రిప్లై ఏంటి తెలుసా? హీ హ్యాస్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ అ గూగుల్. అండ్ ఆ పర్సన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అబ్బాయి, చండీగఢ్ నుంచి, హర్షిత్ వర్మ అనే పర్సన్. ఓకే. అండ్ ఆ పర్సన్కి మీరు రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాడు, ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేసుకున్నాడు దిస్ ఇయర్. బట్ ఆ పర్సన్ August 7th రోజు కాలిఫోర్నియా వెళ్ళాడు ట్రైనింగ్ కోసం. అండ్ 1 year ఆఫ్ ట్రైనింగ్, ఆ 1 year కూడా ట్రైనింగ్ ఇస్తూ స్టైఫండ్ ఇస్తుంది గూగుల్. స్టైఫండ్ అంతా తెలుసా? 2 lakhs per month. ఓకే. జస్ట్ స్టైఫండ్. 1 year తర్వాత August 7th 2018కి ఆ పర్సన్కి జాబ్లో ఎంటర్ అవుతాడు. జాబ్లో శాలరీ ఎంత తెలుసా? 12 lakhs per month. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అబ్బాయి హర్షిత్ వర్మ ఫ్రమ్ చండీగఢ్. మీలాంటి ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు, మీలాంటి ఒక ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. బట్ ఇక్కడ మ్యాటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, ఇక్కడ మ్యాటర్ మెంటాలిటీ ప్రాబ్లం. ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తున్నారు, ఏం ఇంప్లిమెంట్ చేశారు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ప్రోగ్రెస్ ఏంటి, నిన్నటికి ఇవాళకి ప్రోగ్రెస్ ఏంటి? అరే నేనైతే చెప్తాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతోమంది ఇక్కడ మాట్లాడుతుంటే కూడా అక్కడ కమెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు, సెల్ఫీస్ దిగే వాళ్ళు ఉన్నారు, ఫొటోస్లో జనరల్గా వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఏం లాభం? ఇక్కడికి వచ్చింది వినడానికి, నేర్చుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి. ఒకవేళ if you wants to waste your time, or if you wants to spend some time by coming here, by seeing some persons and by taking a selfie, then it is not useful, my dear friends. Then you can sit at her home. ఎందుకోసం మీ టైం వేస్ట్, ఎందుకోసం మీ పేరెంట్స్ టైం వేస్ట్, ఎందుకోసం ఇక్కడికి వచ్చిన స్పీకర్స్ టైం వేస్ట్? ఎస్ ఆర్ నో? టేక్ ఎ డెసిషన్ ఓవర్ హియర్ and then leave from here.
దట్ ఈస్ రెక్లెస్ టు బీ హియర్. అప్పటి నుంచి ఇక్కడ ఒక పర్సన్ పవర్ అయినా కూడా అప్పటి నుంచి మీకు మెమరీ టెక్నిక్స్ నేర్చుకోవడం చెప్తున్నారు. ఎవరైనా విన్నారా? కొంతమంది విన్నారు కావచ్చు, వెనక కూర్చొని ముచ్చట పెట్టే వాళ్ళు ఇంకా పెడుతూనే ఉన్నారు. బికాస్ దేర్ యాటిట్యూడ్ మ్యాటర్స్. సక్సెస్ఫుల్ కావాలంటే ఏజ్ ఎప్పుడు కూడా మ్యాటర్ కాదు. జస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ పేషెన్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఇండియా అనేది స్టిల్ 1960s డెవలపింగ్ కంట్రీ. ఎస్ నో? 1980s కూడా డెవలపింగ్ కంట్రీ, 2017 కూడా డెవలపింగ్ కంట్రీ, అండ్ ఫ్యూచర్లో 2020 కూడా 2027 కూడా డెవలపింగ్ కంట్రీ అని అంటారు. ఎందుకు తెలుసా? అండ్ వై యుఎస్ ఈజ్ అ డెవలప్డ్ స్టేట్? బికాస్ అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే 18 yearsకే వాళ్ళు దే విల్ బి గెటింగ్ ఇండిపెండెంట్. బట్ ఇక్కడ 25 years వచ్చినా, 26 years వచ్చినా, 27 years వచ్చినా అయినా స్టిల్ దే విల్ బి డిపెండెంట్ ఆన్ దేర్ పేరెంట్స్. ఇవాళ స్టడీస్ గురించి ఒక 5 minutes కావచ్చు, ఒక 5 seconds కావచ్చు, లేకపోతే 5 hours కావచ్చు, ఒక 1 hour ఎక్కువ స్పెండ్ చేయడానికి మీకు అంతగానో బాధ అయితే, మమ్మీ నాకు ఇవాళ క్లాసెస్ చాలా ఒక 1/2 hour ఎక్స్ట్రా తీసుకున్నారు, 1 hour ఎక్స్ట్రా తీసుకున్నారు, లేకపోతే ఇట్లాంటి ఏమైనా రీజన్స్ పెట్టుకుంటున్నారు, అంత దూరం ట్రావెలింగ్, ఇంత దూరం ట్రావెలింగ్ అని చెప్పేసి మీరు అంతగానం బాధపడితే మీ పేరెంట్స్ ఎంతగానం బాధపడాలి? ఏ రోజైనా కూర్చోబెట్టి, బేటా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బేటా ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినారా ఎప్పుడన్నా మీ పేరెంట్స్ కూర్చోబెట్టి? లేదు. ఇంట్లో తినడానికి కొన్నిసార్లు ఉండకపోవచ్చు, అయినా కూడా చెప్పారా? లేదు. మీరు తిన్నారా లేదా ఆలోచిస్తారు. ఎందుకు అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు తెలుసా? ఎక్కడ మీకు తెలిస్తే బాధపడతారో అని చెప్పేసి. బట్ మీరు ఆలోచించరు. ఎప్పుడు కూడా వాళ్ళు మీ సక్సెస్ గురించి ఆలోచిస్తారు. మీరు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారంటే మీకు ప్రాబ్లమ్స్ పెద్దగా కనిపిస్తుంది, సక్సెస్ కాదు. ఎప్పుడైతే సక్సెస్ పెద్దగా కనిపిస్తుందో ప్రాబ్లమ్స్ అనేది చిన్నగా అయిపోతుంటాయి. ఫోకస్ షుడ్ బీ ఆన్ యువర్ సక్సెస్, నాట్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, పేరెంట్స్ అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి జస్ట్ పుట్ ఇన్ యువర్ మైండ్. ఎంతసేపు వాళ్ళ మైండ్లో అండ్ హార్ట్లో నుంచి ఎప్పుడు కూడా పోవద్దు. ఎప్పుడైతే పోయిందో దెన్ మీరు ఎందుకోసం కష్టపడుతున్నారు అనేది పక్కన వెళ్ళిపోతుంది. ఈ రీజన్స్ పెట్టుకొని కూర్చుంటారు, రీజన్స్ తోటే మిగిలిపోతారు. ఓకే, సింపుల్ పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అండ్ ఇంకొక రీసెంట్గా నేను ఎన్నో సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే బయటికి వెళ్ళిపోతున్నారు అని రీసెంట్గా నేను ఎన్నో న్యూస్లో చూస్తుంటాను. ఎందుకు తెలుసా? ఎందుకంటే పెయిన్ని భరించడానికి రెడీగా లేరు. ఎప్పుడైతే మీరు పెయిన్ని భరించడానికి, ఎప్పుడైతే మీరు అప్పుడు ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు, వెన్ యూ రిమెంబర్ యువర్ పేరెంట్స్ అండ్ వెన్ యూ రిమెంబర్ దేర్ ప్రాబ్లమ్స్, దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ యూ కెన్ బేర్ ఎనీథింగ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ నేను కావచ్చు, ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను. సార్ ఇందాక ఒక సార్ చెప్పారు స్కిల్స్ నేర్చుకోండి అని చెప్పేసి. ఇక్కడ మాట్లాడుతున్న పర్సన్, ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చిన పర్సన్ కూడా ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సనే. మా ఫాదర్ ఎవరుతున్నారో కిరాణంలో ఒక స్టోర్ పర్సన్ అంతే. ఏ రోజు కూడా మా డాడీకి నేను పాకెట్ మనీ అడగలేదు. నాకున్న స్కిల్ ఏంటి? ఐఎమ్ ద వాలీబాల్ ప్లేయర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ ఆఫ్ వరంగల్. దెన్ ఐ స్టార్టెడ్. తిండి కోసం ఎప్పుడైతే కష్టపడతారు కదా అప్పుడే తెలుస్తుంది తిండి వాల్యూ ఏందనేది. టిఫిన్ బాక్స్ తీసుకోపోకుండా వాలీబాల్ బెట్ మ్యాచెస్ ఆడి, ఎవరో టైంపాస్ కోసం బెట్ మ్యాచెస్ ఆడుతుంటే నేనెందుకు నా ఆకలి కోసం బెట్ మ్యాచెస్ ఆడొద్దని చెప్పేసి బెట్ మ్యాచెస్ ఆడుకుంటూ నెక్స్ట్ డే క్యాంటీన్లో, వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ గురునానక్ నుంచి చదివేటప్పుడు, ఐ యూస్ టు ప్లే వాలీబాల్ మ్యాచెస్ అండ్ ఐ యూస్ టు ఈట్ నెక్స్ట్ డే క్యాంటీన్ ఇన్ మై లంచ్ క్యాంటీన్లో చేస్తుండే. డిఫరెన్స్ అక్కడ లేదు. డిఫరెన్స్ నా పేరెంట్స్కి అడిగితే నాకు ఇస్తారు, బట్ ఎక్కడి నుంచి ఇస్తారు అది నాకు తెలుసు. నాకు ట్రావెలింగ్లో నేను ఎన్నోసార్లు బస్ జర్నీ చేస్తుంటే కింద పడ్డాను, నేను దెబ్బలు తాకిన. ఏ రోజు కూడా మా పేరెంట్స్కి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే బాధపడతారని. ఒకరోజు షర్ట్ చినిగింది తెలిసిపోయింది వాళ్ళకి. అప్పుడు ఒకటే చెప్పారు, అరే నువ్వు కింద పడినావా అని అంటే, లేదు మమ్మీ జస్ట్ ఒకటి స్కిడ్ అయిపోయింది, జస్ట్ స్క్రాచ్ అంతే అని చెప్పేసాను. ద రీజన్ ఈజ్ నేను బేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. బట్ మీరు రెడీగా ఉంటే ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేది పెద్దగా కనిపించదు. వాళ్ళకి బైక్ కొనియడానికి కూడా రెడీగా ఉండే. నేను ఒకటే అనుకున్నాను డెసిషన్, వాళ్ళు కొనియడం మీద నా ఓన్ మనీతో నేను కొనుక్కుంటా అని చెప్పేసి ఆ రోజు డెసిషన్ తీసుకొని అక్కడ నుంచి కష్టపడుతూ ఒకరోజు ఒక ఆపర్చునిటీ దొరికింది. అది ఎవరో కాదు, ఆపర్చునిటీ ఇచ్చింది మిస్టర్ వేణు కళ్యాణ్ సార్. ఓకే, అక్కడ నుంచి ఆ పర్సన్తో దగ్గర నేను ఒక జర్నీ చేస్తూ ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఆల్మోస్ట్ 3 to 4 years అవుతుంది ఆ పర్సన్తో నేను జర్నీ చేయబట్టి. అండ్ యు ఆర్ సీయింగ్ దిస్ పర్సన్ ఆన్ ద స్టేజ్. ఓకే, సో మీరు కూడా మీ స్కిల్స్ని యూటిలైజ్ చేయండి. పక్కన వాళ్ళు చదువుతున్నారు, ఐఐటి తీసుకుంటున్నారు, సో మీరు కూడా ఐఐటి ఇట్లా ఇది కాదు మ్యాటర్స్. ఓకే, ఆల్వేస్ రిమెంబర్, సక్సెస్ఫుల్ కావాలంటే సైజ్ మ్యాటర్ కాదు, సక్సెస్ఫుల్ కావాలంటే ఏజ్ మ్యాటర్ కాదు, సక్సెస్ఫుల్ కావాలంటే యాటిట్యూడ్ మ్యాటర్స్, కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. సో
ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ అండ్ ఎంత పేషెంట్గా వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.